హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విఆర్కే వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే హెచ్ఐవి పాజిటివ్ మ్యారేజెస్. ఒక లేడీ ఉంది ఫ్రెండ్స్, 40+ ఏజ్ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆల్రెడీ మ్యారీడ్, హస్బెండ్ చనిపోయాడు, పిల్లలు ఏం లేరు, గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్, మంచి సాలరీ ఉంది, అమ్మాయి కూడా చూడడానికి చాలా బాగుంటుంది, 40+ ఏజ్ ఉంది, క్యాస్ట్ వచ్చేసి గౌడ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఆ ఏజ్ గ్రూప్లో ఉండి కొద్ది గొప్ప చదువుకొని బాగా సెటిల్డ్గా లేకపోయినా పర్లేదు, కానీ కుటుంబ నేపథ్యం అదంతా బాగుండి ఓకే, ఎలాంటి అలవాట్లు ఏం లేవు, మంచిగానే ఉన్నాడు, ఓ మినిమం మంచి జాబ్ ఉంది, ఎంతో కొంత ఇన్కమ్ సోర్స్ ఉంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, సేమ్ క్యాస్ట్ ఫ్రెండ్స్, అదర్ క్యాస్ట్ కాదు ఇది, అది కూడా అబ్బాయి కూడా గౌడ్సే అయి ఉండాలి. వాళ్ళకు క్యాస్ట్ రిక్వైర్మెంట్ ఉంది. వాళ్ళ మదర్ ఫాదర్తో మాట్లాడినప్పుడు, సార్ మాకు వేరే క్యాస్ట్ అయితే నడవదు, ఓన్లీ మా క్యాస్ట్ అయితేనే చెప్పండి అని చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి గౌడ్స్ అయి ఉండి వెల్ సెటిల్గా లేకపోయినా పర్లేదు, మినిమం చదువుకొని ఒక మంచి జాబ్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గౌడ్స్ క్యాస్ట్లో ఒకసారి నన్ను సంప్రదించండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న మీ రిపోర్ట్స్, వైరల్ లోడ్ అండ్ CD4 మీకు సంబంధించి ఒక పెద్ద మనిషి, ఎవరికి తెలియదు, నాకు ఒక్కరికే తెలుసు సార్, ఎవరికి తెలియదు అన్న మ్యారేజ్ చేయం ఫ్రెండ్స్. ఖచ్చితంగా కుటుంబంలో ఒకరికి తెలియాల్సిందే. ఎందుకు అనంటే మేము మేనేజ్ చేస్తాము, మేము చెప్పుకుంటాము, మేము లవ్ అని చెప్తాము అని అన్నీ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఏది ఉండదు. రేపు పొద్దున ఏదైనా కారణాల వల్ల హెచ్ఐవి బయటపడిందనుకో పాజిటివ్ అని, మా అబ్బాయి మంచివాడే కానీ నువ్వే ఎక్కడో తిరిగి తీసుకొచ్చావు అనేస్తారు. అలాంటి కేసులు నేను చాలా చూసా. సో మ్యారేజ్ విషయంలో కాంప్రమైజ్ అనేవి లేనే లేవు. సో కాబట్టి ఒక్కరికి తెలిసి ఉండాలి, ఆ ఒక్కరు మీ బ్లడ్ రిలేషన్ అయి ఉండాలి. అది ఎవరు అనేది మాకు అవసరం లేదు. ఆ తెలిసిన వ్యక్తిని తీసుకొని మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఏమైనా అవి తీసుకొని ఒకసారి ఆఫీస్కి వస్తే, అన్ని రకాలుగా మీరు కనుక బాగుంటే డెఫినెట్గా బ్రహ్మాండంగా ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత సిట్టింగ్ అనేది అరేంజ్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగనే ఫోన్ చేస్తాను, వాట్సాప్ చేస్తాను, నాకు దూరం ఉంది సార్, నాకు ఆఫీస్లో లీవ్ ఇవ్వలేదు సార్ అనుకునే వాళ్ళు దయచేసి ఫోను చేయకండి, నా దగ్గరికి రాకండి, నన్ను కాంటాక్ట్ కూడా చేసే ప్రయత్నం కూడా చేయకండి. నిజంగా నాకు మ్యారేజ్ నీడ్ ఉంది, నాకు అవసరం ఉంది సార్ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, క్యాస్ట్ గౌడ్స్, 40+ ఏజ్, వెల్ సెటిల్డ్ కాకపోయినా పర్లేదు, కుటుంబ నేపథ్యం బాగుంటే చాలు. ఒకసారి వచ్చి నన్ను ఆఫీస్కి వచ్చి కలవండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మీ విఆర్కే.